రాసుకోండి ఈ మాట. ఆల్కహాల్ గాని, డ్రగ్స్ గాని అవి తాగేవాళ్ళు ఏమంటారు? జ్వరమే అరగనంటారు. కానీ వాళ్ళదేంటి లివర్ పాపం దాచుకొని ఒకేసారి బయట పెట్టిద్దనమాట. ఇంకా నెక్స్ట్ ఉన్న యాక్సిడిసి ఆర్గాన్ ఏంటంటే మనకుండేదేంటంటే ఇటు పక్క ప్యాంక్రియాస్ ఉంటుంది. ఇటు పక్క గాల్ బ్లాడర్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా బాగా వింటున్నాం గాల్ బ్లాడర్ స్టోన్స్. ఎందుకు వింటున్నామంటే మనం తినే ఆహారంలో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా వచ్చి గాల్ బ్లాడర్స్‌లో స్టోర్ అవుతూ ఉంటుంది. యాక్చువల్‌గా జ్యూసెస్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయనుకోండి. ఆ స్టోన్స్ అనుకోండు. ప్యాంక్రియాస్ తెలుసుగా. చాలా కాలం, చాలా సంవత్సరాల వరకు షుగర్ ఎందుకొస్తుంది? ఈ ప్యాంక్రియాస్ అనే అవయవం ఉందని కూడా ఎవరికీ తెలియలేదనమాట. కాబట్టి అలాగా మనకి ఇదొక అవయవం ఉంది. ఇది నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్‌లో లివర్ కింద ఉంటుంది. గాల్ బ్లాడర్ మనకది. ఓకే. ఒకసారి స్మాల్ ఇంటెస్టైన్స్‌కి దానికి ఉంటుంది. ఇదేంటంటే దానిలో కొంచెం బైల్ జ్యూస్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది మనకి. ఇక తర్వాత ప్యాంక్రియాస్ ఉంటుంది. యెల్లో కలర్‌లో ఉంది. మనకి ప్యాంక్రియాస్ ఫ్యాట్స్‌ని కార్బోహైడ్రేట్స్‌గా, ప్రోటీన్స్‌ని రెగ్యులర్‌గా ఇన్సులిన్ మన బాడీకి ఎంత ఇన్సులిన్ కావాలో అంత ఇన్సులిన్‌ని మనకి ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. అక్కడి నుంచి ఫుడ్ ఎక్కడికొస్తుందంటే స్మాల్ ఇంటెస్టిన్ కదా! ఎందుకు ఆ పేరొచ్చిందంటే చాలా లాంగ్‌గా ఉంటాయి, సన్నగా ఉంటాయి, ఎక్కువ బారుంటాయన్నమాట. ఇందులో మనకెలా ఉంటదంటే కాళ్ళ కాడ పట్టాలుంటాయి చూసావా? ముల్లులు ముల్లులుగా ఉంటాయి కదా! అలా ఉంటది మన చిన్న పేగుల్లో. మనం దాటిని వెల్లైస్ అంటారనమాట. అవెప్పుడు చక్కగా హెల్తీగా ఉన్నాయనుకోండి, చాలా బాగా మనకి అబ్జర్ప్షన్ అంటే మనం తిన్న ఆహారం బాగా అబ్జర్ప్షన్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి లోపల ఎలా ఉన్నాయి, విల్లైస్ ఎలా ఉంటుందో, మనకి మధ్యలో ఇలా ఫింగర్స్ లాగా ఉంటుందనమాట. ఎప్పుడు ఆ విల్లైస్ బావుండాలి. ఎక్కడ ఒక చిన్న విల్లై పాడైపోయినా మన స్టమక్‌లో పెయిన్ వస్తూ ఉంటుందనమాట. ఈ స్మాల్ ఇంటెస్టిన్ అబ్జర్ప్షన్స్ ఎంతుంటుందంట? 80% ఇన్‌స్టెడ్ వాటరు, విటమిన్స్‌ని, మినరల్స్‌ని, కార్బోహైడ్రేట్స్‌ని, ప్రోటీన్స్‌ని, లిపిడ్స్‌ని వీటన్నిటిని కూడా ఈ స్మాల్ ఇంటెస్టిన్ అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ స్ట్రీమ్‌లోకి పంపిస్తూ ఉంటుందన్నమాట. సీక్రెట్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటారు వీటిని. నిజంగా స్మాల్ ఇంటెస్టిన్ నాకు నిజంగానే అదివరకు రోజుల్లో టైఫాయిడ్ జ్వరం ఎందుకొచ్చిద్దో తెలీదు. న్యూట్రిషన్‌లోకొచ్చాక తెలిసింది. చిన్న పేగులకి అంటే పేగులే కాదు సారీ. ఆ! ఈ స్మాల్ ఇంటెస్టిన్స్‌కొచ్చే జ్వరాన్నే టైఫాయిడ్ అంటారంట. ఆ బ్లడ్ స్ట్రీమ్‌లో మన ఎంజైమ్స్ అన్నీ కరెక్ట్‌గా కలవ్వంట. ఆ తర్వాత వచ్చేదేంటంటే మనకి లార్జ్ ఇంటెస్టిన్. ఎందుకంటే ఇది 5 ఫీట్ వెడల్పు ఉంటుంది మనకి. ఎందుకు అక్కడి నుంచి రెక్టమ్ అంటే ఏంటంటే మన మొత్తం అంతా హోల్డ్ అయ్యి డైజెషన్ అయిపోయి మొత్తం అంతా కూడా మన దాన్నేమంటారు మన మోషన్‌ని హోల్డ్ చేస్తుందనమాట. అక్కడ లార్జ్ ఇంటెస్టిన్ ఏం చేస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫెర్మెంటేషన్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ ఈ బా చివర ఒకటి ఉంది చూడా? ఏది ఇక్కడ చివర అపెండిక్స్ అని కనిపిస్తుందా మీకు? నేను యారో చూపిస్తాను. సారీ. అపెండిక్స్ అని ఉంది చూసారా? ఇక్కడ ఏం జరుగుద్దంటే చాలా వరకు అది కొంత భయంకరమైన వేస్ట్‌ని దాసుకుంటది. అది గనక కూడా దాన్నేమంటారు 24 గంటలు కడుపులో నొప్పి అంటారు కదా! 24 అవర్స్ అది ఆ పెయిన్ అనేది రావడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అన్నమాట. కాబట్టి లాస్ట్‌లోకొచ్చి మనకి ఎక్స్టర్నల్ ఆర్గాన్ బయటికొచ్చేసి ఇవన్నీ కూడా మన మోషన్ ట్రాక్‌లో నుంచి, బౌల్‌లో నుంచి, ఈ యానల్ కెనాల్‌లోంచి, రెక్టమ్‌లోంచి బయటకొచ్చేసి మన బౌల్ అనేది క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఏంటిదంటే ఒక కెమికల్ ప్లాంట్ అంటారు. మన డైజెస్టివ్ సిస్టమ్‌నేమంటారు? ఒక కెమికల్ ప్లాంట్. ఒక్కొక్క దగ్గర కొన్ని కెమికల్స్ తీసుకొని బయటకు ఒక ప్రొడక్ట్‌ని రిలీజ్ ఎలా కంపెనీలో జరుగుతుందో, ఒక మిషన్‌లో జరుగుతుందో అలా జరుగుతూ ఉంటుందనమాట. అది గనక కరెక్ట్‌గా జరగకపోతే ఫస్టొచ్చేది గ్యాస్ట్రైటిస్, తర్వాతొచ్చేది కాన్‌స్టిపేషన్, తర్వాతొచ్చేది వామిటింగ్స్ చెప్పాను కదా! బయటకెందుకొచ్చిద్దో ఈసోఫాగస్. ఆ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం డల్ అయిపోతూ ఉంటుంది. అసలు అనీజీనెస్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. అల్సర్స్ కడుపులో పుండ్లొచ్చేస్తూ ఉంటాయి. క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇంక నార్మల్‌గా ఇలా ఉంటుంది. లేపోతే అదంతా పుండ్లు పడిపోతా ఉంటాయన్నమాట. ఒకసారి చూడండి ఆ వీడియోని. ఏం జరుగుతుందో లోపలికసలు మనకేంటంటే మన గొంతు లోపల. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నారు కదా! పోలీసులు వీళ్ళుతున్నారండి. అసలు పేషెంట్ ఎవరు?
మాత మ్యూజిక్ స్టేర్ అవట్లా. చూసారు కదా, అదంతా కూడా మన కెలూన్ అంటే ఏంటి, మనం ఫైనల్ స్టేజ్ లో మనం వెళ్ళేసరికి మోషన్ ట్రాక్ ఉంది కదా, ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందులో మన వీడియోలో చూసాము. ఇదంతా కూడా బిఫోర్ కదా, బిఫోర్ ఫుడ్ సూపర్ ఉన్నాయి కదా, చపాతీస్ అన్ని సూపర్ కదా, నోరు ఊరుతుంది, బాగా ఊరుతుంది. అయన్నీ తింటే ఇలా ఉంటుంది. మీది ఎలా ఉందో గుర్తు చేసుకోండి ఒకసారి. మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది? హెల్తీ డైజెస్టివ్ నాకు తెలిసి నాది ఇంకా ఈ ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ లోనే ఉందనుకుంటున్నా. 35 కేజెస్ తగ్గినా కూడా ఇంకా 20 కేజెస్ తగ్గాలి కాబట్టి. ఎందుకు ఇవన్నీ ఎంత నార్మల్ అవ్వాలంటే మనకి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే వాటర్. బాగా రాసుకోండి. ఆ పై పనులన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వాటర్ తాగాలి. ఇప్పుడు మనకసలు ఇది జరగాలి, ఇదంతా ప్రాపర్‌గా ఉండాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ పనేంటంటే క్యాలరీస్‌ని బర్నింగ్ చేయాలి. ఏదైతే తిన్నామో ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనే మిషన్‌లో వేసేసామో దాన్ని బర్నింగ్ ఎవరు చేయట్లా. బిఫోర్ ఎలా ఉన్నారంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే అర్థం ఏంటంటే అది వరక కనీసం టీవీ పెట్టుకోవాలంటే దగ్గరికెళ్లి ఆ ఛానెల్స్ మార్చాల్సొచ్చేది. ఇప్పుడు నోట్‌తో చెప్తే అది అలెక్సా ఛానెల్ నంబర్ 21 అంటే అలా వచ్చేస్తుందనమాట. అంటే బర్నింగ్ అనేది తగ్గిపోయింది. అలాగే చాలా మంది ల్యాప్‌టాప్స్ ముందు కూర్చునే జాబ్స్ ఎక్కువైపోయినాయి. అలాగే మిషన్స్ చేసే పని మీకొక విషయం తెలుసా? మనకి ఒక దాన్నేమంటారంటే హిస్టరీలో ఒక పేజ్‌లో ఏంటంటే ఈ చక్రం కనుక్కున్న తర్వాత మనకేమైందంటే మనిషికి పని తగ్గిపోయింది. అప్పుడు బాగా దాన్నేమంటారంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ బాగా వచ్చేసింది. మిషనరీస్ పెరిగిపోయినప్పుడు. యూరోప్‌లో జరిగిందనమాట. ఇప్పుడు సోషల్ వద్దులే గాని చెప్తున్నా. అప్పుడేమైపోయిందంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ బాగా వచ్చేసి ఆకలి బాధలొచ్చేసి తన్నుకొని చచ్చిపోయిన రోజులు కూడా మీ ఉన్నాయన్నమాట. ఫోన్ ఏంటంటే మిషన్‌లో వేసాము. బర్నింగ్ అయితే చేయట్లేదు. అది మనం బర్నింగ్ చేయడానికి మనకు కావాల్సిన టూల్స్ ఏంటంటే మనం ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ కూడా ఇంట్లో ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటా ఆఫీస్‌లో కొడతారు. అలా కూడా మనం ఒక ట్రై చేయొచ్చండి. అది వాకింగ్ అవుతుందంట. అలాగే నడిసేటప్పుడు చేయాల్సిందేంటో తెలుసా? వైల్ వాచింగ్ టీవీ ఏదైనా చేసేటప్పుడు స్ట్రెచింగ్ చేసుకుంటా మనం చేయొచ్చంట. స్టెయిర్స్ ఎక్కేటప్పుడు కూడా బాడీ మూవ్‌మెంట్ చేసుకుంటా చేయొచ్చంట. ఎక్కువగా కూర్చునే దానికంటే నుంచొని అటు ఇటు నడవటానికి చేయొచ్చంట. అలాగే సోషల్ ఔట్‌స్టాండింగ్ ఎక్కువగా చక్కగా మాట్లాడుకుంటూ అలా నడుసుకుంటూ చల్లగాలిలో వెళ్తాం వల్ల కూడా అంటే ముసలి వాళ్ళు చేయాలండోయ్. నేను ఒక 110 కేజీలు ఉన్న నడుస్తానంటే గాదు. ఇది జస్ట్ కొంచెం ఒక ఏజ్డ్ వాళ్ళకి చెప్తున్నా నేనది. చక్కగా కూడా వాళ్ళు క్యాలరీస్ బర్నింగ్ చేసుకోవచ్చంట. ఒక 300 క్యాలరీలు మేడం నేను డైలీ బర్నింగ్ చేయొచ్చు అంటే ఈ పనులన్నీ చేయొచ్చంట. చూడండి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. 3 టైమ్స్ బర్నింగ్ రెండింటప్పుడు ఒకటి అలా ఏంటంటే ఈ టైమ్స్‌లో మనం ఇది మనకి బర్నింగ్ చేసుకుంటా ఉండొచ్చనమాట. అలాగే ఏది చేస్తే ఎన్ని క్యాలరీస్ మనకి బర్నింగ్ అవుతాయి. ఇందాక చూసాం కదా డైజెస్టివ్ ట్రాక్ట్ మిషన్ అది సరిగ్గా లేకపోతే వీడియో చూసారు కదా! ఏ రోగాలున్న వాళ్ళకి కెలూన్ అంటే అర్థం ఏంటంటే మన మోషన్‌కి ఉన్నటువంటి రెక్టమ్ దగ్గర ఉన్నటువంటి పార్ట్ అదంతా. ఎంత భయంకరంగా అయిపోతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, 21 ఇయర్స్ వాళ్ళకి, వీళ్ళకి చాలా భయంకరంగా అయిపోతున్నాయి కదా! ఎందుకంటే బర్నింగ్ లేకే. నిద్రపోతే జనరల్‌గా మంచి స్లీప్ పోయినా 60 క్యాలరీస్ బర్న్ అవుతాయంట. కూర్చొని చిన్నగా హార్డ్ వర్క్ చేస్తే 90. స్టాండింగ్‌లో ఉన్న, డ్రైవింగ్‌లో ఉన్న 110 క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయంట. మన ఆఫీస్ వర్క్ ఇవేంటి జనరల్ క్యాలరీస్. మనకి చిన్నగా మనం చేసేటటువంటి పనిలో
బర్న్ అయ్యే క్యాలరీస్ అంట. ఇంకా మనం మోడరేట్‌గా కొంచెం మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొని వాకింగ్ గాని, చిన్నగా డాన్సింగ్ గాని, గోల్ఫింగ్ గాని మోడరేట్‌గా చేస్తుంటే అక్కడ కొంచెం ఎక్కువ క్యాలరీస్ బర్న్ జేయొచ్చు. ఇంకా 3-500 చేయొచ్చంటే కొంత బైస్కింగ్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేయొచ్చు. ఇంకా మోర్ క్యాలరీస్ మేడం లేదు మేడం నేను ఇంకా బాగా చదువుతాను. బాగా నచ్చిందేంటంటే నాకు డాన్సింగ్ చేయటం. మోడరేట్ డాన్సింగ్, జుంబా, ఏరోబిక్స్ బర్నింగ్ చేయండి అని చెప్తున్నారు. అసలు బర్నింగ్ చేయకపోతే ఏం జరుగుద్ది? అంత అందమైనటువంటి బాడీ డైజెస్టివ్ మిషన్ ఉంది చూసారా? వండర్‌ఫుల్ ఆర్గాన్స్ ఒక్కొక్క ఆర్గాన్ పాడైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ చూసారు నవ్వుకుంటున్నారు. సూపర్ లెసన్ అండి. నిజంగా రియల్ లైఫ్‌లో ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇక్కడికొచ్చినాక పర్ఫెక్ట్ వండర్‌ఫుల్ పోషకాహారం, సమతుల్యమైన పోషకాహారం యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాడీలో ఉన్న వేస్ట్ అంతా క్లియర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేసుకున్నాం. నేను చెప్పకూడదు. మేడం ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా! మీరే చెప్పాలి. మీకేం అర్థమైంది? మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు? తెలియని విషయం ఏం నేర్చుకున్నారు? ఇందాక కూడా ఫీడ్‌బ్యాక్ చెప్పలేదు. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరది మార్చుకోకపోతే వండర్‌ఫుల్ రిజల్ట్ ఎలా వస్తది? 40 కేజీలు తగ్గాయి మేడం, 30 కేజీలు తగ్గాయి మేడం, బాడీలో ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎళ్ళిపోయినాయి మేడం. మీ రిజల్ట్ ఎదుటి వాళ్ళకి షేర్ చేయాలి. ఇక్కడ నేర్చుకోవాల్సింది అదే. యూజ్డ్ వేర్ టాక్. మీరు తీసుకున్న రిజల్ట్‌ని మీరెప్పుడైతే మీకున్న రిజల్ట్ బయటికి ఓపెన్‌గా షేర్ చేస్తారో, ఇంకొంతమందికి హెల్ప్ చేస్తారు.